నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. బీదర్. ఈ బీదర్కి వెళ్ళే ముందు మనం బీదర్ గురించిన కొన్ని కథలు అంటే ప్రచారంలో ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుందాం. ఫస్ట్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఇప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి ఇట్లాంటి వాళ్ళు అందరూ కొంతమంది, అంటే ఈ 100 మంది యుద్ధం చేసిన వాళ్ళు కాకుండా యుద్ధం చేయకుండా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ప్రజలు వాళ్ళు అంతా మిగిలిపోయారు అనమాట. వాళ్ళల్లో విదురుడు అంటే దుర్యోధనుడికి బాబాయ్ అవుతాడు ఆయన. ఇప్పుడు ఆ విదురుడు కొంతమంది కౌరవులను తీసుకొని అలాగా ఇంకా ఆ రాజ్యం వదిలిపెట్టేసి దక్షిణానికి అలా వస్తూ ప్రస్తుతం బీదరు కోట ఉన్న ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడంట అక్కడ వాళ్ళు. అప్పట్లో విదురు నగరంగా పిలువబడేది అన్నమాట. బీదర్ అనేది విదురు నగరంగా పిలువబడేది. అది క్రమేపీ తర్వాత బీదర్ అయింది అని చెప్పేసి అక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకోటి ఏంటంటే నల దమయంతులు, వీళ్ళ పేర్లు వినే ఉంటారు. నల దమయంతులు, నలుడు అంటే మనం అంటాం కదా నలభీమ పాకం అని చెప్పేసి, ఆయన నలుడు బాగా వంట చేస్తారనమాట ఆయన. ఈ నల దమయంతులు ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారంటే బీదర్లో. పురాణాలు కాకుండా చరిత్రపరంగా చెప్పుకోవాలనుకుంటే మౌర్యుల కాలం నుంచి ఆ తర్వాత శాతవాహనులు, కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, ఆ తర్వాత నిజాములు, వీళ్ళంతా కూడా బీదర్ ప్రాంతాన్ని పరిపాలించారు. సో ఒక గొప్ప చారిత్రాత్మక నేపథ్యం గల నగరం బీదర్. బీదర్లో చూడటానికి చాలా ఉన్నాయి. అయితే మన టూర్ ఎటు నుంచి మొదలు పెట్టాలి అని అంటే ముందుగా ఝరణి నరసింహస్వామి దేవాలయం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎందుకు అని అంటే మిగతావన్నీ కూడా బీదర్ నగరంలోనే ఉంటాయి. ఇదొకటి మాత్రం కొద్దిగా నగర శివార్లలో ఉంటుంది. అదిగాక ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బీదర్కి వచ్చే వాళ్ళైతే జహీరాబాద్ దాటి కొంచెం రైట్ తీసుకుంటే ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ ముందు వస్తేది ఈ టెంపుల్ అనమాట. ముందుగా ఝరణి నరసింహస్వామి దేవాలయం గురించి చెప్పుకుందాం. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. లేదు అనుకుంటే ఎండ్ స్క్రీన్లో మీకు టెంప్లెట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు ఝరణి నరసింహస్వామి దేవాలయానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఈ ఝరణి నరసింహస్వామి ఆలయంలో స్వామిని చూడాలంటే నడుము లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ ఒక గుహలోకి వెళ్ళాలి. కాబట్టి ఒక జత బట్టలు అదనంగా ఉంచుకోండి. స్వామి దర్శనం తర్వాత ఆ తడి బట్టలు తీసేసి పొడి బట్టలు వేసుకొని మిగతా సైట్ సీయింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఈ టెంపుల్కి రావడం ఉత్తమం. మొదటగా స్వామి దర్శనం చేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నరసింహస్వామిని దర్శించుకున్నాక ఆ దగ్గరలోనే బహమనీ టాంబ్స్ ఉన్నాయి.
కాకపోతే ఇవి చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికంటే ముందు చౌకండి అని హజ్రత్ ఖలీలుల్లా కిరానీ అనే ఆయన సమాధి వస్తుంది. అహ్మద్ షా అనే రాజుకి ఈయన ఆధ్యాత్మిక సలహాదారులుగా ఉండేవాడు. చౌకండి అంటే చతురస్రాకారపు నిర్మాణం అన్నమాట. ఈ సమాధిని చూసినప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా, నిదురించు జహాపనా. ఈ పాట విన్నవాళ్ళు నేను తప్పుగా పాడుంటే క్షమించాలి. ఈ పాట రాసింది, సంగీతం సమకూర్చింది, పాడింది ఎంఎస్ రామారావు గారు. ఈయన పూర్తి పేరు మోపర్తి సీతారామారావు గారు. ఈయన గురించి హనుమాన్ చాలీసా లేదా అంటే సుందరకాండం వీటి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎంఎస్ రామారావు గారి గురించి బాగా తెలిసే ఉంటుంది. జహాపన అనే నాటకం కోసం ఆయన ఈ పాట పాడారు. అందులో తాజ్మహల్ కట్టించిన షాజహాన్ ఉద్దేశించి ఈ పాట రాశారనమాట. ఇదే పాటని తర్వాత నీరాజనం అనే ఒక సినిమాలో దాంట్లో కూడా వాడుకున్నారు ఈ పాటని. లేకపోతే ఎంఎస్ రామారావు గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎంఎస్ రామారావు గారు మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ అన్నమాట. 1944లో వచ్చిన తహసీల్దార్ అనే ఒక సినిమా కోసం అప్పట్లో సూపర్ స్టార్ సిహెచ్ నారాయణరావు గారని ఆయన హీరో అనమాట. ఆ హీరోకి ఈయన గాత్రదానం చేశారు. నేపథ్య గాయకుడిగా ఒక పాటను పాడారు. లేకపోతే ఘంటసాల గారు వచ్చింది 1945లో స్వర్గసీమ అనే సినిమా నుంచి ఘంటసాల గారు వచ్చారు. ఇంకా ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా అట్లాగా వీళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళే. మీకు అనిపించవచ్చు అంటే ఒక ట్రావెల్ యాగ్లో ఇవన్నీ చెప్పుకోవడం అవసరమా, మనం వెళ్ళే ప్రదేశం గురించి చెప్పుకుంటే చాలదా అని చెప్పేసి అనొచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక నిశ్శబ్దమైన ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక అలౌకిక అనుభవం అనేది కలిగిందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత నిధులించి జహాపన అనే పాట గుర్తుకు రావడం, ఆ తర్వాత దాన్ని రాసినటువంటి ఎంఎస్ రామారావు గారి గుర్తు రావడం, ఆయన ఒక ఫస్ట్
తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అని గుర్తురావడం అంటే ఆలోచనల ట్రావెలింగ్ అనమాట ఇది. మన మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ట్రావెలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మన మనసుని రొటీన్ ఆలోచనల నుంచి భిన్నంగా వేరే ఆలోచనలకి ట్రావెల్ చేయించడం. చౌఖండి చూశాక గురుద్వారా దగ్గరకు వెళ్దాం. ఇక్కడ బోల్డ్ అంత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ గురుద్వారాని గురుద్వారా శ్రీనానక్ జీరా సాహెబ్ అంటారు. జీరా అంటే ఒక నీటి ఊట. సిక్కు మత గురువు అయినటువంటి గురునానక్ మత బోధనలు చేసుకుంటూ దేశమంతా తిరుగుతూ బీదరు వచ్చారంట. ఆ సమయంలో ఇక్కడ తీవ్రమైన కరువు ఏర్పడి నీటి చుక్క కోసం ప్రజలు అల్లాడుతున్నారు. అప్పుడు నానక్ ఏం చేశారంటే తన చేతిలోని కుండ లేదా డాంగ్ అని కూడా అంటారు, దాన్ని దగ్గరలోని ఒక రాయి మీద కొట్టేసరికి ఆ రాయి కింద నుంచి నీరు ఉబికి బయటకు వచ్చిందంట. ఇప్పటికీ కూడా ఇక్కడ అమృత కుండ్ అని ఉంటుంది. ఆ లోపల నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది. ఆ నీటిని చాలా పవిత్రమైనదిగా భావించి భక్తులు సీసాల్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తుంటారు. గతంలోనే చెప్పుకున్నాం, బీదర్ మొత్తం లాటరైట్ నేల, అంటే అల్యూమినియం ఐరన్ మిక్స్ అయి ఉంటుంది. ఈ నేల విశేషం ఏంటంటే ఇదంతా ఒక రాయి మాదిరిగా ఉండి గుల్లబారి ఉంటుంది. పైగా ఇలా రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆ రంధ్రాల నుంచి భూగర్భంలో ఉండే నీరు ఊటలా పైకి వస్తుంది అంటారు. బీదర్లో ఇలాంటి నీటి ఊటలు 3 చోట్ల ఉంటాయి. ఇందాక మనం చూసిన ఝరణి నరసింహ ఆలయం, ఇక్కడ గురుద్వారా, దీని తర్వాత మనం వెళ్ళబోయే పాపనాశి మహాదేవ్ టెంపుల్, ఈ 3 చోట్ల ఇలాంటి నీటి ఊటలు ఉన్నాయి. ఇలా బయటకు వచ్చే నీళ్ళల్లో సల్ఫర్ ఉంటుందని, ఆ జలంతో స్నానం చేస్తే చాలా రోగాలు నయమవుతాయని అంటారు. గత 500 ఏళ్లలో ఈ నీటి ప్రవాహం ఎప్పుడూ కూడా ఆగిపోలేదంట. అమృత కుండ్ తర్వాత మనం చూడాల్సింది దర్బార్ సాహిబ్, అంటే ముఖ్యమైన గురుస్థానం అన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక లంగర్, అంటే గురుద్వారాలో అమలు చేసే ఉచిత అన్నదాన పథకం అన్నమాట. ఇక్కడ పుల్కాలతో నంచుకోవడానికి ఒక కూర, అన్నం, పప్పు, పాయసం వడ్డిస్తారు. మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, ఏమాత్రం వృధా చేయొద్దు. మేము లంగర్లోనే భోంచేసాం, చాలా రుచిగా ఉన్నాయని. ఇక ఇక్కడ ఒక లిఖారీ రూమ్ అని ఉంటుంది, అంటే మీరు డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దర్బార్ సాహిబ్ ఎదురుగా ఒక నీటి గుండం ఉంటుంది. ఇందాక చూసాం కదా, అమృత కుండులోని నీటిని ఇక్కడ పంపిస్తారనమాట. చూడండి నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో. కాకపోతే ఇక్కడ అందరినీ స్నానాలకు అలౌ చేయడం లేదు.
ఇవన్నీ గురుద్వారా విశేషాలు. బీదర్ వస్తే తప్పనిసరిగా ఈ గురుద్వారా చూడండి. ఇవే కాదండి, బీదర్లో చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.